హలో అండి, నేను నూర్జహాన్. దొండకాయలు చూసారా, విపరీతంగా కాస్తున్నాయండి. సమ్మర్ మొదలైన కాడి నుంచి కిలోలు కోస్తూనే ఉన్నాను. ఇప్పుడు చూసారా, ఈ వేర్లన్నీ అలా కొమ్మలు అనమాట. ఈ కొమ్మలు అలా మట్టిలోకి వచ్చేసి అక్కడే వేర్లు రూట్స్ వచ్చేస్తాయి కదా, కొమ్మకి రూట్స్ వచ్చి ఇక్కడ నేలలోనే కాసేస్తున్నాయండి. ఈ కింద ఉన్న ఎన్ని చాలా వరకు తెంపేశాను. జస్ట్ మీకు చూపిద్దామని 3 కాయలు ఉంచాను. అదంతా అటంతా కాసినాయండి. కిందే నేల మట్టిలోనే కాసేసినాయి, పడిపోతున్నాయి. తర్వాత ఇదంతా దొండకాయలే. ఇప్పుడు పైకి దొండకాయలు కొయ్యాలి, కోసి చూపిస్తాను. తర్వాత ఇవైతే రేగుపళ్ళు. వర్షాకాలంలో రేగికాయలు చూసారా ఎట్లా కాస్తున్నాయో, ఎట్లా పూత అసలు రాలి పడిపోతున్నాయండి. మాకు అసలు కనిపించడం కూడా కనిపించట్లేదు పండినవి. అలా రాలి పడిపోయిన తర్వాతే తీసుకొని తింటున్నాం మేము. ఎక్కడ చూసినా గుత్తులు. అక్కడ అరటిగెల. ఒక్కసారి గార్డెన్ అంతా మీకు చూయించి హార్వెస్ట్ చేస్తానండి ఈరోజు. నిన్న ఒక 2 జామకాయలు కోసుకొని తినేసాను. ఈ చెట్టుకొకటి, ఆ సైడ్ చెట్టుకొకటి. కాకరకాయలు అక్కడ ఒకటి ఉన్నాయి, కోస్తాను. ఈ కాకరకాయలు దొండకాయలు కంటిన్యూ వస్తూనే ఉన్నాయండి. పైన ఒకటి పండిపోయింది, అది సీడ్స్ కొంచాలి. అదిగోండి, కనిపిస్తుందా రెడ్ కలర్లో? ఎండ మొదలైపోయింది, కొంచెం కనిపించటం కష్టం. అక్కడక్కడ అంతా ఉన్నాయి, కోసి చూపిస్తాను. ఇది వాటర్ యాపిల్, ఎంత పెద్ద చెట్టు అయిపోతుంది. దానిమ్మ ఇప్పుడు పూత స్టార్ట్ అయిపోతుంది. ఫ్యాషన్ ఫ్రూట్స్ రెడ్. ఆ సీడ్స్ వేస్తే విపరీతంగా మొక్కలు మలిచినాయి. ఏం చేయాలి అర్థం కాక అలా అన్నీ కలిపి ఒక కుండీలో పెట్టేశాను. మామిడి, దానిమ్మకాయలు కూడా అక్కడక్కడ ఉన్నాయి, కోసేసేయాలి. ఇక ఇక్కడ ఇలా ఉంచేస్తే కొన్ని కాయలు అప్పుడొకటి కోసుకొని తింటూ ఉంటారనమాట. ఇప్పుడు కొత్తవి స్టార్ట్ అయినాయి. అయ్యండి గుత్తులు. మునగాకు కొయ్యాలి. తోటకూర ఉంది ఈరోజు. దోసకాయలు ఒకసారి చూపిస్తాను. ఇవ్వండి, ఇక్కడ 2 కోసేయచ్చు. ఇవి గుంటూరు దోస. ఇవ్వండి, ఆ కలర్ వస్తాయి చక్కగా. కాయ అలా ఉంటుంది, ఇంకా పెద్ద సైజు వస్తాయి అన్నమాట. పంపర పనస గుత్తి చూసారా? గుత్తి అయితే కాయలు పెరుగుతున్నాయి. మరి ఎలా పెరుగుతాయి? అంత పెద్ద కాయలు అంటే చాలా కష్టమే. చూడాలి, అలా వదిలేసాను. అక్కడ దోసకాయలు సుజాత కోస్తుంది. ఇక దోసకాయలు విపరీతంగా కాస్తాయండి. 4 మొక్కలు వేసుకుంటే చాలు. అక్కడ కింద 2 ఉన్నాయి చూడు. ఇదైతే టబ్బులో ఒకే మొక్క మొలిచిందండి. ఆ ఒక్క మొక్క ఇన్ని కాయలు కాస్తుంది చూసారా. ప్రతి హార్వెస్ట్లో దోసకాయలు కోస్తూనే ఉన్నాను, వీక్లీ. ఆ మొక్క చూపిస్తాను ఉండండి మీకు. అదిగోండి, టబ్బులో మామిడి చెట్టు. ఆ మామిడి చెట్టు పక్కనే అదిగోండి పడి మలిచింది. ఎంత గ్రోత్ వచ్చిందో చూడండి. కాండం ఎంత బలంగా ఉందో కాబట్టే అన్ని కాయలు కాస్తుంది. ఇలా ఉండాలి దోస. విపరీతంగా కాయలు కాస్తుందండి. అక్కడంతా పిందులు ఉన్నాయి, అటంతా వెళ్ళిపోయింది, ఆ పైకి వెళ్ళిపోయింది. చెట్టు అయితే ఆ పైకి వెళ్తుంది చూడండి. ఆ పైకి అలా వెళ్ళిపోతుంది. ఆ పైన గుత్తి బీర కనిపిస్తున్నాయి. ఆ కొమ్మ చూడండి ఎలా వెళ్ళిపోయింది, నేను చూడనే లేదు గుత్తి బీర. అక్కడ కాయలు స్టార్ట్ అయినాయి. ఇట్లా టబ్బుల్లో కూడా మనం ఈజీగా పెంచుకోవచ్చండి. ఒక పండ్ల మొక్క పక్కన ఒక తీగ జాతి కూడా వేసుకోవచ్చు అనమాట. నేను చెప్తూ ఉంటాను కదా, మనకి మామిడికాయలు అయిపోయిన తర్వాత ఈ ప్లేస్ అంతా యూజ్ చేసుకోవాలి.
తీగ జాతులు ఇప్పుడు దోస వేసుకోవచ్చు, బీర వేసుకోవచ్చు, నేతి బీర వేసుకోవచ్చు, ఈజీగా పెరుగుతాయి అనమాట. ఇది దీనికి అంత గ్రోత్ ఉండదు, ఇప్పుడు అంత పెరగదు కాబట్టి ఆ ప్లేస్లో మనం వేసుకోవచ్చు. నెమటోడ్స్ ఉన్నవాళ్ళు మాత్రం వేసుకోవద్దు, ఎందుకంటే ఈ మొక్క పాడైపోద్ది, వాటి వలన నెమటోడ్స్ వస్తాయి. ఇప్పుడు మాకు చూడండి ఎంత గ్రోత్గా ఇంత బాగా కాస్తుంది కదా, చూస్తాను పూత పిండి బాగా వస్తుంది అనుకోండి ఉంచేస్తా. ఎప్పుడైతే ఫ్లవరింగ్ తగ్గిపోయిందో వెంటనే తీసేస్తానమాట. ఇదిగోండి ఇట్లా కాయలు వస్తూ బాగా పూత ఉంటే చెట్టు నిండా అప్పుడు మనం ఉంచేసుకోవాలంటే నెమటోడ్స్ లేనట్టు మనకు అర్థమైపోద్ది అనమాట. ఇక నెమటోడ్స్ వచ్చినాయి అంటే ఇంత ఘనం కాయలు కాయవు, మొక్క వీక్ అవుతూ ఉంటుంది అనమాట. అప్పుడు వెంటనే చూసుకొని తీసేసేయాలి. అదొక్కటి ప్లాన్ చేసుకోవాలి మనం మొక్కల పక్కన పెట్టుకోవాలి అనుకుంటే. ఇవి స్వీట్ లెమన్ అయితే రాలేపోతున్నాయండి, అన్ని కాయలన్నీ కోసేయాలి. ఇప్పుడు స్వీట్ లెమన్ కూడా ఆ చెట్టుకు కూడా ఉన్నాయి, అవన్నీ కోసేస్తాను. ఇదిగోండి రాలి పడుతున్నాయి. పండిపోయిన తర్వాత ఇక రాలటం సహజమే కదా. ఇదిగోండి ఈ కొమ్మ ఇరిగిపోయింది కదా, జామ కొమ్మ కాయ బరువుకి ఇలా అయితే కట్టాను. ఇప్పుడైతే ఇదిగోండి ఇక్కడ సెట్ అయిపోతుంది, ఇక్కడ అతుక్కుంటుంది. అతుక్కున్న తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. నేను జస్ట్ ఇలా కట్టేసాను అనమాట కొమ్మ మీద, అలా ఆనించేసి సగం ఇరిగింది కాబట్టి అలా కట్టాను. ఇక్కడ చూసారా ఈ గుత్తి గుత్తి అలాగే పెరుగుతుందండి, ప్రతి కాయ అలా అంతే బలంగా పెరుగుతుంది. చూద్దాం ఎంత సైజు వస్తుందో. ఇక్కడ డ్రాగన్ అదిగోండి కాయ, పువ్వు ఎండిపోయింది, కాయ పెరుగుతుంది. ఓ అక్కడ నిమ్మకాయలు చూడండి పెద్ద పెద్ద సైజు అయిపోయినాయి. అక్కడ నిమ్మకాయలు 2 నిమ్మకాయలు అవి అయితే కోసేసేయాలి, రాలిపోతాయి. లేకుంటే పంపర్ పనస కూడా ఈసారి బాగానే కాయలు పడ్డాయి. అదిగోండి అలా ఉన్నాయి చెట్లన్నీ. ఇప్పుడు ఇది చూసారు కదా లెమన్ ఆరెంజ్ కలర్లో వచ్చి ఎంత బాగుంటాయోనండి కాయలు, ఎంత పులుపో. ముందు పచ్చడి చాలా బాగుందని చెప్పాను కదా, చెట్లు ఉన్న వాళ్ళు పచ్చడి ట్రై చేయండి. ఇవైతే నిమ్మ మొక్కలు ఈ కుండీల్లోనే 11x11 కుండీలోనే నాటాను. బాగా గ్రోత్ చూడండి ఎంత బాగా పెరుగుతున్నాయో. ఇక్కడ ఒకటి నిమ్మ, ఇది కూడా ఇది 11x11 కుండీ. ఆ జామకాయలు చూసారు అక్కడ 11x11 కుండీలో జామకాయలు చక్కగా వస్తున్నాయి. గార్డెన్ కొంతవరకు మీకు ఐడియా కోసం చూపిస్తున్నానండి. మామిడి మొక్కలు చూసారు 2 కుండీలలో మామిడి మొక్కలు. ఈ మరం అయితే ఎన్ని ఇయర్స్ చెప్పాను మీకు గుర్తుందే ఉంటుంది చూసే వాళ్ళందరికీ. అన్ని ఇయర్స్ అనమాట దానికి. అలా వచ్చేస్తుంది ఆ కుండి. నేనేం డిస్టర్బ్ చేయట్లేదండి, అలా ఉంచేస్తున్నాను. ఓన్లీ వాటర్, నీడలో పెట్టడం ఒకటి. మరొకటి ఎప్పుడు నీడే ఉండాలి, అదొకటి గుర్తుపెట్టుకోండి. చాలామంది చనిపోతుందండి అని చెప్తున్నారు. ఇక్కడ ఒక నిమ్మ మొక్క, ఈ కాకరకాయలు కొయ్యాలి. ఇంకొకసారి అటు సైడ్ కూడా చూపిస్తాను మీకు. వంకాయలు కోసాను కదా, మళ్ళీ వెంటనే చూసారు వంకాయలు మళ్ళీ మొదలైపోయినాయి. అంటే కాయ ఏంటంటే మనకి అయిపోయిన తర్వాత, కాయ పెరిగిన తర్వాత కోసే టైంలో కోసేసేయాలండి. 2 కాయలున్నా 3 కాయలున్నా కోసేసేయాలి, లేకపోతే నెక్స్ట్ పూత రాదనమాట. ఆ బలం ఉండదు కదా. అంజీర్ అయితే చూసారా మొన్న సమ్మర్లో అంత ఆకంతా ఎండిపోయింది, రాలిపోయింది. ఇప్పుడు ఆకుకి పూత. అదిగోండి ఆకుకి కాయ అనాలన్నమాట. ఇది కాయ మొదలైపోద్ది, పూత కాదు. ఆ దొండకాయలు అయితే విపరీతంగా అయితే అంతా అల్లుకుపోయింది. ఇక్కడ ఎన్ని అయితే వదిలేస్తున్నాము, అసలు కనిపించట్లేదు కూడా. ఆ ఆకుల మధ్యలో కొన్ని కాయలు ఉన్నాయి, అవి పండిపోతున్నాయండి. అంజీర్ చాలా బాగా వస్తుంది. ఇక్కడంతా జామ, మామిడి వేశాను. ఈ మామిడి చూడండి ఎంత బాగా చిగురు వస్తుందో. ఈ జామ చూడండి 10x10 కుండీ. ఇది ఈ 10x10 కుండీలో ఎంత ఎత్తు పెరిగిందో చూసారా చెట్టు. మన విధానం చెప్తూ ఉంటాను కదా, మన కంపోస్ట్, మన కిచెన్ వేస్ట్ కంపోస్ట్ తోటి ఎప్పుడైతే మొక్కలు పెంచుతామో
వాటికి ఎదురు చూడొద్దండి. మనం కోసుకోండి అని అవి మనకు ఎదురు చూస్తుంటాయి అనమాట. ఎప్పుడు కోసుకుంటారు అని అవి మనకు ఎదురు చూస్తాయి. మనము పండ్లు ఎప్పుడు కాస్తుందని మనం ఎదురు చూడక్కర్లేదనమాట. అర్థమైంది కదా మీకు? మీరు కోసుకోండి అని అవి మనకి ఎదురు చూస్తూ ఉంటాయి అనమాట. ఇది 365 డేస్ చిక్కుడు. అదిగోండి ముదురుతున్నాయి, కాయలు వదిలేసాను. అవి పెరగగానే మనం ఎండగానే కాయలు కోసేసుకోవాలన్నమాట. అంత ఆతృతగా ఉంది అవి సీడ్ కోసం. నాకు సీడ్స్ అయిపోయినాయి కదా, ఒకే మొక్క మొలిచానని అని చెప్పాను కదా. ఒక్క మొక్కని సేవ్ చేసుకొని ఒక 4 కాయలు మనకి చేతికి వచ్చిన చాలు. చాలానే ఉన్నాయి కానీ చెప్తున్నానండి. ఇక్కడ జామ, చెన్నంగి. ఈ చెన్నంగి కొయ్యాలి. తోటకూర చూసారా, 3 డేస్ అయిందండి నేను కోసి తోటకూర. మళ్ళీ చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత బాగా వచ్చిందో. ఈ తోటకూర కూడా కోసి చూపిస్తాను. డ్రాగన్ కాయలు అయితే పండుతున్నాయండి. అటు సైడ్ కూడా ఉన్నాయి. అటు సైడ్ అయితే పండిపోయినాయి. మీకు అటు కూడా కాయలు ఒకసారి చూపిస్తాను. పండిపోయినాయి అక్కడ, అటు సైడు, ఇక్కడ కొత్త ఫ్లవర్ వస్తుంది చూసారా, అదిగోండి ఫ్లవర్ అలా బడ్ అలా వస్తుంది అనమాట. ఈ కాయలు అయితే కంటిన్యూ వస్తూనే ఉన్నాయండి. ఈరంతా కాపించుకోవచ్చు ఈ కాయలు. స్వీట్ లెమను, సైజు చిన్నగా అయింది చూసారా. ఎందుకంటే నేను ఊరెళ్ళినందువలన మంచి పూత వచ్చిన టైంలో ఊరెళ్ళానండి. ఊరెళ్ళేసరికి వీళ్ళు వాటర్ సరిగా ఇవ్వలేదు. ఆ పూత అంతా రాలలేదు కానీ చిన్న సైజ్ అయిపోయింది. అటు సైడ్ కూడా ఉన్నాయి, కోసి చూపిస్తాను. చిన్న సైజు అయింది చూడండి. చెట్టు నిండా పూత ఉండే నేను వెళ్ళేటప్పుడు. ఆ పిందె చూడండి, చిన్న పిందె. మళ్ళీ కాయ పండిన వెంటనే మళ్ళీ చిన్న సైజు స్టార్ట్ అయిపోద్ది పూత. చాలా బాగుందండి ఈ స్వీట్ లెమన్. అవన్నీ కోసి చూపిస్తా. ఇవ్వండి, ఈ బొప్పాకాయలు కొయ్యాలి. పండిపోయినాయి కదా, ఇవి అలా కోసి చూపిస్తానండి. తర్వాత అటంతా దొండకాయలు అటు వెళ్ళి కోసుకురావాలి. ఈరోజు హడావిడి హార్వెస్ట్ అండి. చాలా తొందరగా కోసాను, మీకు తెలుసు కదా ఎందుకో. అయితే తోటకూర ఇంకా ఉంది, సుజాతకు వస్తుంది ఈవినింగ్. తర్వాత చెన్నంగి కొంచెమే కోసానండి, ఆవిడే కోయాలి. ఈరోజు దొండకాయలు ఆవిడే కోయాలి. నేను చాలా తొందరగా కొన్ని కోసేసానండి. మెయిన్ కాకరకాయలు కోయాలి. ఇంకా ధాన్యం ఉన్నాయి. స్వీట్ లెమన్ చూసారు ఎన్ని కాయలు కోసాను. ఇంకా అన్ని కాయలు ఉన్నాయన్నమాట చెట్టున. కోయటానికి వీలు కాలేదండి, టైం లేదు. తర్వాత దోసకాయలు, బొప్పాయి అయితే కంప్లీట్ కోసేసాను. దోసకాయలు 4 వచ్చినాయి. బొప్పాయి కాయలు చూసారు ఎంత బాగున్నాయో. అయ్యండి దొండకాయలు అయితే ఈ సైజు చూడండి. ముందు ఇంత పెద్ద సైజు మన దేశవాళీ వెరైటీ అండి ఇది. ఇంత కాయ కాస్తుందంటే అసలు ఊహించలేరనమాట. ఇంకా ఇంతకంటే ఎక్కువ ఉన్నాయి చెట్టున. నేను మీకు చూపించడం కోసం గబగబా కొన్ని కోసుకొని వచ్చానమాట. ఈరోజు అన్ని సుజాత వచ్చిన తర్వాత కోస్తుంది. కాకరకాయలు కూడా కాయ పండింది చూసారా, అది చాలా తక్కువ విత్తనాలుండి చాలా కండగా చాలా టేస్టీగా ఉందండి. ఈరోజు సుజాత ఆఫీస్ నుంచి వచ్చి అన్నీ కోయమని చెప్పానండి. ఇంకా తోటకూర, చెన్నంగి, దొండకాయలు కోయాలి, స్వీట్ లెమన్ కోయాలి, అన్నీ కోయాలిగా. దానిమ్మకాయలు కోయాలి, కాకరకాయలు ఉన్నాయి, అవన్నీ కోసి ఫ్రిడ్జ్లో పెట్టమని చెప్పాను. ఈరోజు అంతా హడావిడి హార్వెస్ట్ అనమాట. ఓకేనండి, థ్యాంక్ యూ.